అయితే ఒక దగ్గర చూసాము, వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తే ఇంటర్వ్యూ చేశారు అమ్మాయిని, సర్టిఫికెట్లు ఏమి అడగలేదు కానీ ఇంటర్వ్యూ చేసి సర్లేమ్మా మేము అన్ని కనుక్కొని ఫోన్ చేస్తామన్నారు. సర్లేని మళ్ళీ వచ్చేసాం. వచ్చేసిన తర్వాత పిల్ల కూడా ప్రార్థన చేసుకుంటా ఒకరోజు మా బాబాయ్ వచ్చింది. మా అయ్యగారు ఆ బాబాయ్ వస్తే బాబాయ్కి తాతయ్యకి చెప్పింది, తాతయ్య ఇట్లా అన్నారని. అంటే సర్లేమ్మ ప్రార్థన చేద్దాము, వాళ్ళే ఫోన్ చేస్తారని అన్నారు బాబాయ్ అని. మా ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేయించింది బాబాయ్ తోటి. ప్రార్థన చేసిన తర్వాత బాబాయ్ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి 10 తరగతిలో జాయిన్ అవ్వమ్మ అన్నారు. మళ్ళీ తాతయ్యకి ఫోన్ చేయించి ప్రార్థన చేయించుకొని వెళ్ళి జాయిన్ అయ్యింది. చిన్న సర్టిఫికేట్ దీవించింది. దేవుడు గొప్ప మేలు చేశాడు. మొన్న కూడా సత్యం చెప్పిన